దేవుని మందిరం మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా ప్రేమని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. రెస్ట్లెస్ అయిపోతావు నువ్వు. మనిషికి గొంతు మీద కత్తి పెట్టినా ఖడ్గం పెట్టినా భయపడడు. మనిషి కనకన ఊగిపోయేది ఎప్పుడు తెలుసా? ప్రేమ చూస్తే. సాధ్యమైతే ట్రై చేయి ఈరోజు నుంచి. అవతల వ్యక్తి ఎంత ద్వేషించినా, ఎంత అసూయపడ్డా, ఎంత నీ గురించి చెడ్డగా మాట్లాడినా, నువ్వు ప్రేమని నాటుకుంటెళ్ళు. ప్రేమను వెతుకున్నాడు ఏం కోసుకుంటాడండి? ప్రేమనే కోసుకుంటాడు. దేవుని మందిరం పట్ల నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ నేను ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏమన్నా చేపిస్తుంది. ఆ పని చేయలేక నువ్వు ఉండలేవు. ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నా. రీసెంట్గా ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. పెద్ద ఆవిడ, చాలా వయసులో ఉంది. డ్రెస్ చినిగిపోయింది, చీర చినిగిపోయిందండి. నిజంగా చెప్తే చాలా సిక్ అయిపోయింది. నడవడానికి కూడా తనకు రావట్లేదు. తను వచ్చి ఏడుస్తూ ఒక మాట చెప్పింది. నా 2.5 సంవత్సరాలు నా కష్టార్జితాన్ని దేవుని బిడ్డల పరిస్థితి చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఫంక్షన్ హాల్లో గ్యాదర్ అవుతున్నారు, నిలవైన స్థలం లేదు, ఎంతో ఖర్చులతో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇది నేను దాచిపెట్టిన నా కష్టార్జితం, అయ్యా దయచేసి ఇది తీసుకో అని చెప్పి చేతిలో పెడితే నేను అడిగాను. ఫస్ట్ చూసినప్పుడు తన డ్రెస్ శారీ బాగా చినిగిపోయింది, తను చాలా వీక్గా ఉంది. నేను ఏమైంది సిస్టర్, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే, నా ఆరోగ్యం బాగలేదు, ఎప్పుడు ప్రభు పిలిచినా నేను సిద్ధంగా వెళ్ళిపోతాను. అయిపోయిన తర్వాత సరే ప్రార్థన చేసి ఆ సహోదరి వెళ్ళిపోయిన వెంటనే తన పక్కన ఒక చిన్న సిస్టర్ ఉంది. తను వచ్చి ఏడ్చుకుంటూ అన్న ఒక మాట చెప్పాలి మీకు అని. ఏంది అని అన్న, 2.5 years నుంచి ఈ ఆంటీ పరిస్థితి చెప్తానన్నా. ఇంటికి రెంట్ కట్టలేకపోయింది తను. ఇంటికి రెంట్ కట్టకపోతే ఇంట్లోంచి సామాన్లు తీసి బయట వేశారు. తన విధవరాలు, పిల్లలు లేరు, భర్త ఎప్పుడో చనిపోయాడు. ఇంట్లో పాసి పనులు చేసుకుంటుంది, బాసనలు దోముకుంటుంది. నడవడానికి తన కష్టము. ఒక లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది, అయినా సరే రైట్ హ్యాండ్తోనే పోయి ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఇంటి రెంట్ కట్టడానికి ఎందుకమ్మా కట్టలేకపోతున్నావు అంటే, నువ్వు సంపాదిస్తున్నావు కదా కొద్ది అంటే ఆ అమౌంట్ అంతా, డబ్బంతా కూడా దేవుని బిడ్డలు బాధలో, సఫరింగ్లో ఉన్నారు, నిలవరమైన స్థలం లేని పరిస్థితులు ఉన్నారు. నేను వారి కొరకు ఏం చేయాలి? నా ప్రేమను కనుపరచాలి అని దాచుకోవడం ఆరంభించిందన్న. 2.5 years నుంచి 2 చీరలు. ఒక చీర ఇప్పుడు కట్టుకున్న చీర, అది కాకుండా ఇంకో చీర, ఇది ఆరేసి అది కట్టుకుంటుందట. గుడిసెలో వర్షానికి నానుతుంది, ఎండకి ఎండుతుంది. ఇది అన్న ఆమె పరిస్థితి. వైద్యానికి ఖర్చు అవుతుందని చెప్పి అలాగే సిక్ అయి పడిపోతే 4-5 weeksగా మూలుగుతూ ఉంటే నేను ఒకరోజు వెళ్ళను, భోజనం తీసుకెళ్ళి ఆమెకు పెట్టానన్న. ఎప్పుడు అడిగిన ఒకటే మాట చెప్తుంది, మందిరము మందిరము మందిరము, దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు. మందిరం పట్ల ఆశ భక్షించుతున్నదని యేసుప్రభు గురించి రాయబడిన మాట, దావీదు గురించి రాయబడిన మాట, కళ్ళారా నేను ఈ ఆంటీ గురించి కళ్ళారా నేను చూశానన్నాను. అప్పుడు దాకా సామాన్యంగా నా కళ్ళలో నీళ్ళు ఆగలే. నేను మళ్ళీ పిలిచి ఏంటంటే మీరు చేసింది అని. ఆమెమని తెలుసా అండి, కళ్ళ నీళ్ళు పెట్టుకొని, ఈ శరీరము మట్టిలోంచి వచ్చింది, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టికి వెళ్ళిపోతుంది. నిత్యత్తులో నాకు ఆ ఐశ్వర్యం వద్దా అయ్యా? ఎందుకు నువ్వు బ్యాక్ ఇచ్చేస్తున్నావు? నాకు నిత్యత్వంలో ఐశ్వర్యం వద్దా? అక్కడ నాకు పరలోకంలో మీ కొరకు భవనాలు కట్టునబడ్డాయని చెప్పిన మాట నాకు అనుభవంగా మార్చబడకూడదా? ఎందుకు అలా చేస్తున్నావు అన్నాను. మీరు కనీసం చీరన కొనుక్కోండి, లేదా కనీసం వైద్యానికన్నా చూసుకోండి అంటే, అదంతా ముఖ్యం కాదు. దేవుని బిడ్డల ప్రేమ అది చేయకుండా నేను ఉండలేను, నా వల్ల కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇఫ్ యూ సో లవ్, ప్రేమని నాటితే నీకు ఏమొస్తుంది? ప్రేమే వస్తుంది. మీరు అనొచ్చు, ప్రేమకు ఓటమి ఆలస్యం అవ్వచ్చు కానీ ఓటమి కానీ ఎప్పటికీ ఉండదు. లవ్ మే హ్యావ్ ఎ డిలేడ్ రిజల్ట్ బట్ నెవర్ ఎ డినైడ్ రిజల్ట్. 1 Corinthians 13వ ఆఖరి వచనం చదవండి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 నిలబడతాయంట. యుద్ధాలు పోతాయి, అద్భుతాలు పోతాయి, భాషలు పోతాయి, అన్నీ పోతాయి, వరములు పోతాయి, కృపవరాలు పోతాయి, ఆ 3 మాత్రం మిగులుతాయి. ఆ 3 శ్రేష్టమైనది ఏదంటే ప్రేమ. ట్రై చేసి చూడు, వెపన్ ఆఫ్ లవ్. ఆ వెపన్ ఆఫ్ లవ్ వాడిన తర్వాత యుద్ధం ఎవరైనా ఓడిపోతే, అన్ని యుద్ధాలు ఓడిపోయాయి, ప్రేమ విప్లవం తప్ప అన్ని విప్లవాలు ఏమాయండి? ఓడిపోయాయి. ఎప్పుడైతే ప్రేమను వాడడానికి కొరకు ప్రయత్నిస్తే, నువ్వు ప్రేమను విత్తితే అక్కడ ఎవరు వచ్చి నిలబడతారు తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు ప్రేమను విత్తితే అక్కడ ఎవరు వచ్చి నిలబడతారు? దేవుడు వచ్చి నిలబడతాడు. యుద్ధం ఎవరిది అవుతుంది? దేవునిది అవుతుంది. యుద్ధము యెహోవాదైతే గెలుపు తథ్యము, ఖచ్చితంగా గెలుపు నీదే. ఈ సత్యం గుర్తిస్తే మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి దేవుని బిడ్డలను, దేవుని
మందిరాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించటకు దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆ విశ్వాసము, ఆ ప్రేమ మనలో ఏం కలిగిస్తుంది? విశ్వాసం కలిగిస్తుంది. ఆ విశ్వాసము అద్భుతమైన కార్యం దేవుడు మన జీవితం చేరడానికి దోహదపడుతుంది. అట్టి కార్యం దేవుడు స్థిరపరిచి ముద్రించునుగాక. తల వంచుకుందాం.